ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలకి నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు 2 రోజుల కింద పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ప్రతి గ్రామంలో ప్రతి స్థానంలో కూడా సొంతంగా పార్టీ అభ్యర్థులను నిలబెడుతుంది. ఇక్కడ కూడా డౌట్ లేదు. రామచంద్రరావు గారు వచ్చాక వారు వచ్చిన కేవలము 1 నెల రోజుల లోపల దాదాపు 70% జిల్లాలో వారు పర్యటించారు. ఎక్కడైతే వారు పర్యటించారో అక్కడ మరి పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం, ఉత్తేజము మరి రావడంతో పార్టీ ఒక వేగం పుంజుకుంది. గ్రౌండ్ లెవెల్లో పార్లమెంట్ ఎలక్షన్లో మరి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలే కాకుండా బీజేపీ ఓటర్లే కాకుండా సమాజంలోని చాలామంది న్యూట్రల్ ఓటర్స్ మొన్న మోడీ గారికి మరి ఓటేసి మోడీ గారి యొక్క అభివృద్ధిని మరి పరిపాలన వాళ్ళు సమర్థించారు. సో దానివల్ల రాష్ట్రంలో ఉండే సగం సీట్లల్లో మరి భారతీయ జనతా పార్టీ 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడం వల్ల సో పెద్ద ఎత్తున మరి గ్రౌండ్ లెవెల్లో ఓటర్లు మరి భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతం కూడా రీసెంట్గా 1 year బ్యాక్ మనకు తెలిసింది. కాబట్టి దాని యొక్క ప్రభావం మరి రామచంద్రరావు గారు పూర్తి సమయం ఇచ్చి మరి ఈరోజు పరిశీలన చేయడం వల్ల కార్యకర్తలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. దాదాపు 5 ఏళ్ల పాలన తర్వాత స్థానిక ఎన్నికలు పెట్టాల్సి ఉండే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్ళు పూర్తవుతుంటే మరి స్థానిక ఎన్నికల్ని పోస్ట్పోన్ చేయడం వల్ల దాదాపు 6.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి కార్యకర్తలు, యువకులు, మహిళలు మరి ఎంతో ఉత్సాహంతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేయాలి, మరి నాయకత్వాన్ని నిరూపించుకోవాలి, గ్రామాన్ని, మండలాన్ని అభివృద్ధి చేయాలనేది మరి ఈరోజు యువత దేశాన్ని తమ చేతిలోకి తీసుకొని పరిపాలన తమ చేతిలో ఉండాలి, అభివృద్ధి అనేది కూడా తమ చేతుల మీద జరగాలని చెప్పేసి యువత ఉత్సాహంతో ఉన్నారు. ఎస్పెషల్లీ ఈరోజు చూస్తే భారతదేశంలో యంగ్ పాపులేషన్ పెరుగుతూ ఉంది. మరి అత్యధికంగా యువకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మరి పంచాయతీ వార్డు మెంబర్లు కూడా వాళ్ళు నిలబడి మరి వాళ్ళు గెలవాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభ సూచన. ఎన్నికలు అనేటివి అనౌన్స్మెంట్ కావడము మరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ఏదైతే తీసుకొచ్చారో బీసీ రిజర్వేషన్, దానికి సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది. కానీ దాంట్లో ఒక అంశం ఏంటంటే 42%లో 10% ముస్లింలను కలపడము మరి భారతీయ జనతా పార్టీ దాన్ని అంగీకరించట్లేదు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. 42% అనేది పూర్తిగా బీసీలకు చెందాలి. ముస్లిం రిజర్వేషన్ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి 4% మరి పెట్టారో ఆ 4% నుంచి దాన్ని 10% చేయాలనేసి దాన్ని బీసీ అనే ఒక గ్యామెట్లోకి తీసుకొచ్చి దాన్ని బయట కనపడకుండా, అంటే మత ప్రాతిపదికమైన రిజర్వేషన్లు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చారో దాన్ని సుప్రీంకోర్టులో ఇంకా కూడా అది కేసు నడుస్తూ ఉంది. సో దాన్ని 4% 12% చేస్తానని చెప్పేసి కేసీఆర్ చెప్పాడు, చేయలేకపోయాడు. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధం కాబట్టి మత ప్రాతిపదికన రిజర్వేషన్ చేయడం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి ఆయన చేయలేకపోయాడు. సో దాన్ని బీసీలలో కలిపి బీసీ రిజర్వేషన్ పెంచుతున్నానని చెప్పేసి బీసీ సమాజం చేత ముస్లింల కోసము మరి రాష్ట్ర స్థాయి నాయకులు, అవసరమైతే జాతీయ స్థాయి నాయకులు కూడా రేపు పొద్దున ఎలక్షన్లలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లాలో మరి ఇంతకుముందు లేనటువంటి పెద్ద ఎత్తున జెడ్పీ చైర్మన్ కావచ్చు, జెడ్పీ వైస్ చైర్మన్ కావచ్చు, అత్యధికమైన జెడ్పీ సీట్లు కావచ్చు, ఎంపీటీసీ సీట్లు కావచ్చు, మేము భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని పూర్తి విశ్వాసంతో ఉంది. ఎందుకంటే మేము ఎక్కడ కాంప్రమైజ్ కాము. బీఆర్ఎస్తో కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీతో కానీ కింది స్థాయిలో బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. పూర్తిగా బరాబర్ కొట్లాడతాము. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో మునిగింది. అందరికి తెలుసు, దానికి ఎక్కడ నిజ రూల్స్ ఉండవు. కానీ ప్రతి నెల 500 కోట్లు ఇక్కడ రాష్ట్రం నుంచి మరి కేంద్రానికి, కేంద్ర పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అందుతున్న విషయం తెలుసు. తర్వాత ఇవన్నీ పక్కకి పెడితే తులం బంగారం కావచ్చు, 2500 మహిళలకు, ప్రతి మహిళకు పెన్షన్ కావచ్చు, నిరుద్యోగ యువతకు వృద్ధి కావచ్చు, మరి 2 లక్షల ఉద్యోగాల కల్పన కావచ్చు, స్కూటీలు కావచ్చు, ఇవేవి కూడా మరి అమలు కాలేదన్న విషయం మనందరూ కూడా తెలుసు. రైతు భరోసా కింద ఏదైతే చేసారో అది సగం మందికి అందలేదు ఇంతవరకు. సో ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన పరాభవం ఉంటుంది ఈ స్థానిక ఎన్నికల్లో. సో అది బీజేపీ పార్టీకి ప్లస్ అవుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున మరి రేపు స్థానిక ఎన్నికల్లో మేము గెలవబోతున్నాము. సో ఇది స్పష్టంగా మేము ప్రజలందరినీ కోరుకుంటుంది ఏంటంటే, స్వచ్ఛందంగా ఈరోజు మరి యువత భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నారు. యువత అంటేనే మన భవిష్యత్తు, మన గ్రామాలు నిర్మించేది, మన గ్రామ పరిపాలన కావచ్చు, మండల పరిపాలన కావచ్చు, జిల్లా పరిపాలన కావచ్చు. మోడీ గారు ఒక్కరు ఏం చేయలేరు, ఒక ముఖ్యమంత్రి ఏం చేయలేరు. ఎంతోమంది కింది స్థాయిలో మరి నాయకత్వం వహించి గ్రామాలని, గ్రామ సమస్యల్ని, మండల సమస్యల్ని, రైతు సమస్యల్ని, మహిళల సమస్యల్ని, ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ కార్యాలయంలో ఏదైతే అవినీతి జరుగుతుందో ఈ అవినీతి పైన పెద్ద ఎత్తున యువత గలమెత్తాలి. మరి గలము 5 ఏళ్ళు మనం అరిచినా కూడా జరిగిన పని కేవలం ఒక ఎన్నికల్లో మీరు ముందుకొచ్చి పార్టిసిపేట్ చేసి, ఎన్నికల్లో మీరు పోటీ చేసి, మీరు అభ్యర్థులకు గెలిచి మరి అధికారాన్ని మీ చేతిలోకి తీసుకొని అవినీతిని మీరు కంట్రోల్ చేసే అవకాశం ఈరోజు యువతకు వచ్చింది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయాలి, పోటీ చేయాలి. మరి మంచి అభ్యర్థుల్ని, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా స్వచ్ఛమైన పాలన కోరుకుంటుంది. అంటే మేము నిలబెట్టే అభ్యర్థులు కూడా అవినీతిని వ్యతిరేకిస్తారు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడతారు. అదేవిధంగా ముందు మేమైతే అభ్యర్థులు గెలిపిస్తామో వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైన, పారదర్శకమైన పాలన అందించాలని చెప్పేసి సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ఉంది. దానికి ఎవరు నిదర్శనం అంటే అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, మోడీ గారు కావచ్చు, అదే నిదర్శనం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ లాగా మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగా రోజుకో అబద్ధం చెప్పడము, కేసీఆర్ అబద్ధాలు చెప్తాడు అనుకుంటే అంతకంటే పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్తున్నాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అలా ఉండదు. స్వచ్ఛమైన పాలన, తర్వాత ప్రజలకు బాధ్యతాయుతమైన పాలన మేము అందిస్తాము. మరి వికారాబాద్ జిల్లా యొక్క ముఖ చిత్రమే మారిపోతూ ఉంది. ఎందుకంటే కేవలం జస్ట్ 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జిల్లా చూస్తే, జిల్లా పరిస్థితి చూస్తే రోడ్లు కావచ్చు, తర్వాత మరి రైతుల సమస్యలు కావచ్చు, మరి ప్రభుత్వ ఆఫీసులలో మనకు జరిగే పనులు కావచ్చు, ఎంత అధ్వానంగా ఉన్నాయంటే మరి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇలా లేదు పరిస్థితి. ఎందుకంటే కేవలం ఒకటే ఒక కారణం ఏంటంటే ఇక్కడ జిల్లాలో పటిష్టమైన రాజకీయ నాయకత్వం లేకపోవడం. ఇది ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి కొత్త నాయకత్వాన్ని నిర్మిస్తున్నాము, గ్రామ స్థాయిలో నిర్మిస్తున్నాము, మండల స్థాయిలో నిర్మిస్తున్నాము, జడ్పీ స్థాయిలో కూడా నిర్మిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ లోకల్ బాడీస్లో ఏదైతే కొత్త నాయకత్వం వస్తుందో జిల్లా యొక్క రూపురేఖలు పూర్తిగా మార్చేస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో నేను ఈరోజు ప్రజలందరినీ కోరుకుంటున్నానంటే, లోకల్ బాడీస్లో మీరు మామూలుగా మనకి పెద్ద ఓట్లు, చిన్న ఓట్లు అనే తేడా ఉంటుంది. పెద్ద ఓట్లు వచ్చినప్పుడు మనం పార్టీలకు అతీతంగా మోడీ గారికి వేస్తున్నాం. కానీ ఇవి చిన్న ఓట్లు. కానీ ఒక్కసారి మీరు చూడండి, గ్రామంలో సీసీ రోడ్లు మోడీవి, గ్రామంలో వీధి లైట్లు మోడీవి, గ్రామంలో మరి చెత్త ఎత్తే వాళ్ళు మోడీ గారు, గ్రామంలో చెత్త ఎత్తే ట్రాక్టర్లు మోడీ, గ్రామంలో టాయిలెట్లు మోడీ గారు, గ్రామంలో శ్మశాన వాటిక మోడీ, గ్రామంలో పల్లె ప్రగతి వనం మోడీ గారు. మరి ఇన్ని మోడీ గారు చేస్తూ ఉంటే మరి మనము స్థానిక ఎన్నికల్లో ఈ చిన్న ఓట్లలో మోడీ గారిని చూస్తే ఓటేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి మీ అందరినీ కూడా కోరుతుంది ఏంటంటే, అవి పెద్ద ఓట్లు మోడీ, ఇవి చిన్న ఓట్లు మోడీ కావనే ఆ భేదం చూడకుండా ఈరోజు మరి గ్రామంలో ఏదైతే ప్రతి నెల రేషన్ బియ్యం ఉందో మరి మోడీ గారు ఇస్తున్నారు. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనించి ఎవరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పేసి, మరి పంచాయతీ ఎలక్షన్లు గ్రామం సంబంధించిన ఎలక్షన్లు కాబట్టి గ్రామం అభివృద్ధి చెందితేనే మండలం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి ఈ విషయాన్ని గమనించి మోడీ గారితోనే మేము మోడీ గారి ఫోటోతోనే, మోడీ గారి పేరుతోనే మోడీ గారిని ముందు పెట్టి ఈ ఎలక్షన్లు ముందుకెళ్తున్నాం. కాబట్టి మోడీ గారిని మరొకసారి ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఆదరించి మరి ఆయన పేరు మీద అభ్యర్థి ఎవరున్నా కూడా కమలం గుర్తుకి ఓటేసి మరి భారతీయ జనతా పార్టీ ఏదైతే అభ్యర్థులు నిలబెడుతుందో మోడీ పేరు మీద ఎవరైతే అభ్యర్థులు ముందుకు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దీవించి మరి వారికి ఆశీర్వాదం ఇచ్చి వారిని గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.